ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. ఇవి మరమరాలు, మిర్చి, ఇది పుట్నాల పొడి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, మిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు, పసుపు. ఓకే సరే అమ్మా, అయితే అన్ని ఇంట్లో ఉన్నట్టు మంచిగా మనతో దగ్గరగా దొరికేస్తున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. ఓకే మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి నూనె వేయాలండి, కొంచెం ప్యాన్ తీసుకుని. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు తొందరగా, ఏమన్నా సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి కావాలి. సో ఇది కర్ణాటక స్పెషల్ అంటే మీరు కర్ణాటక అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే మాది అసలు కాకినాడ అండి. అసలు అది హైదరాబాద్ లో మా వారు జాబ్ అనమాట. అక్కడి నుంచి మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. మా అబ్బాయి బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు అనమాట. మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ అవుతే ఇంకా గుల్బర్గా వెళ్ళిపోయాడు అనమాట. మా కోడలు కూడా బ్యాంకే, బ్యాంక్ లో చేస్తారు ఇద్దరు, అందుకని అక్కడ షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరు చిన్న బాబు యుఎస్ లో ఉంటాడండి. ఓకే ఓకే. సో పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయాక మీరు ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ మీద కూర్చున్నారనమాట. ఓకే. ఫస్ట్ శనగపప్పు వేయాలండి. ఓకే. తర్వాత మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు, ఓకే, ఒక మిర్చి వేయాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఓకే. ఇంకో ప్రాసెస్ ఉందండి, మనం ఇది ఉన్నాయి కదా కొంచెం వాటర్ లో నానబెట్టుకోవాలి ముందర. ఓకే అండి. మరమరాలు కొంచెం వాటర్ లో వేసి మనం కొంచెం నానాక పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఈలోగా ఇది వేగుతూ ఉంటుంది. ఓకే. ఇంట్లో మీరే అన్ని వంటలు అన్ని మీరే చేస్తూ ఉంటారా? నేనే చేస్తా అండి. మా కోడలు కూడా బ్యాంకే కదా, పొద్దునే వెళ్ళిపోతుంది తను కూడా జాబ్ మీద. తనకు వీలైనప్పుడు తను చేస్తుంది, ఎప్పుడైనా సండేలప్పుడు అది తనకు అలాంటప్పుడు తను చేస్తుంది అనమాట. సో మీరు నేర్పిస్తూ ఉంటారా మీరు మీ కోడలికి కొత్త కొత్త వంటకాలన్నీ? అంటే తనకు కూడా వచ్చండి, తనకి చేస్తుంది, బాగానే చేస్తుంది అని కూడా. కాకపోతే టైం ఉండదు పాపం. అవును. అంటే పక్క ఊరు వెళ్ళి రావాలి తను, లోకల్ కాదు, గుల్బర్గాలో కాదు, పక్క ఊరు ఒక 1 hour జర్నీ ఉంటుంది. రోజు వెళ్ళి రావాలి అక్కడికి, వెళ్ళి వచ్చేప్పటికే పాపం టైం అయిపోతారు. అందుకని తనకు వీలైనప్పుడు తను చేస్తుంది. ఇవి మనం పిండేసుకుని కొంచెం దీంట్లో వేసేసుకోవడం ఏంటిది. చాలా సింపుల్ గా ఇంట్లో ఒక్కరమున్న మనకి నచ్చినట్టు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా గమ్ముని చేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు, మనకు ఈజీగా అయిపోతుంది కూడా చాలా. సో మీ స్పెషల్ రెసిపీస్ ఏంటమ్మా? అంటే జనరల్గా మీకంటూ ఉంటుంది కదా, ఇది నేను బాగా చేస్తాను, ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు నేను ఇది చేస్తే అని. బొబ్బట్లు అండి. బొబ్బట్లు, పులిహోర. ఓకే. బొబ్బట్లు, పులిహోర అవి ఇంట్లో కూడా అందరికి ఇష్టమే. సో ఏ ఫెస్టివల్ వచ్చినా మంచిగా బొబ్బట్లు, పులిహోర అన్ని చేస్తూ ఉంటారు అనమాట. బొబ్బట్లు ఏ మ్యారేజ్ వచ్చినా ఇప్పుడు కూడా పండగలకి ఎక్కువ అవే ఇష్టం అనమాట అందరికీను. బొబ్బట్లు, పులిహోర ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. బొబ్బట్లు కొంచెం టైం పడుతుంది. అవును, బట్ ఓపిక్గా చేస్తారు, చేయాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదండి, వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కర్ణాటకలో కూడా జొన్న రొట్టె ఎక్కువ తింటారండి బాగా. అది సుస్లా జొన్న రొట్టె బాగా ఫేమస్ అనమాట అక్కడ. అవును. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారనమాట? చేస్తా అండి, నాకు ఇంట్రెస్ట్, ఏదో చేస్తూనే ఉంటాను. సో
సో వంటలు కాకుండా ఇంట్లో నాకు తెలిసి అందరూ జాబ్స్ మీద వెళ్ళిపోతారు, మీ అబ్బాయి మీ కోడలు అందరూ. మరి మీరు వంటలు కాకుండా మీకుండే హాబీస్ ఏంటమ్మా? అంటే మా వారు కూడా ఇంట్లోనే ఉంటారు, కలిపి ఏమైనా టీవీ చూడడం, ఇంకా అలా ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేయడం, ఏమైనా రెసిపీస్ కొంచెం వెరైటీగా. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట? రెసిపీ చేస్తారండి, ఏదైనా అవసరం అయితే చేస్తారు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటాం అనమాట. అవును. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, వేసేయచ్చింది. ఓకే. ఇది కూడా జస్ట్ చేసే ముందు నానబెట్టుకుంటే అంతే సరిపోతుంది. లేకపోతే ఇవి బాగా డెలికేట్గా ఉంటాయి కదా, ఎక్కువ నానిపోతాయి, పేస్ట్ కింద అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా. ఓకే. కొంచెం ఇది ఉప్పు. ఓకే. దీనికి కూడా పుట్నాలు పప్పు ఉంటుంది కదండి, అవును, అది కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి తెచ్చా ఇది పౌడర్. సో దీంట్లో మిక్స్ చేసుకోవాలి, దీంట్లో లాస్ట్ లో కొంచెం కలిపేసి అయిపోతుంది. ఓకే. సో అయిపోయింది అయితే. అంతే అండి. దాంతో టేస్ట్ వస్తుంది అనమాట. అసలు పులసిన పొడి ఉంటుంది కదా దాంతో. చాలా సింపుల్ అండి. 5 to 10 minutes లో అయిపోయింది మొత్తం. అయిపోతుంది. సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా స్పీడ్గా చేసుకునే రెసిపీ. అంతే అండి. కొద్దిసేపు వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టి పొడి చేసి పెట్టేసుకుంటే మనకి పుట్నాలు లాస్ట్ లో జల్లిస్తే అయిపోతుంది. అయిపోయింది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూస్తున్నాం చాలా ఈజీ. ఇంకా పుట్నాల పొడి వేయడం అనమాట లాస్ట్, ఇంకా ఫైనల్ టచ్. ఓకే. పుట్నాలు పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ ఇదే అనమాట ఇది. ఓకే. అండ్ హెల్తీ కూడా కదా, మంచిగా పుట్నాలు. అంత త్వరగా అవుతుంది మనకి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోయాయి. కర్ణాటక స్పెషల్ సుస్లా అండి. సుస్లా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సుస్లా కావలసిన పదార్థాలు: బొరుగులు, ఎండుమిర్చి, పుట్నాల పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు. సుస్లా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించి తరువాత నానబెట్టిన బొరుగులు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించాలి. చివరిగా పుట్నాల పిండి వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సుస్లా రెడీ.